ఈరోజు మన టాపిక్ వచ్చేసి 4వ క్లాసు టిచ్చింగ్ వీడియో. చేతులు ఎట్లా కుట్టుకోవాలో మీకు చూపిస్తా చూడండి. కటింగ్ వీడియోలో మొత్తం 3 వీడియోలలో ఒక్క బ్లౌజ్ కటింగ్ క్లియర్గా చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి ఒక 4 వీడియోలు కావచ్చు. నేను కుట్టడం కూడా మీకు చూపిస్తా పర్ఫెక్ట్గా. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమయ్యే విధంగా చూపిస్తా. లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి చేతులు ఇవి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. కటింగ్ వీడియో కూడా చూపించాను కదా. ఇప్పుడు టిచ్చింగ్ వీడియో మీకు చూపిస్తున్నా. ఇప్పుడు వచ్చేసి చేతులు లైనింగ్ క్లాత్, ఒరిజినల్ క్లాత్. కొంచెం చిన్న వీడియోనే కాబట్టి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు చేతులు వచ్చి ఇట్లా 2 చేతులు ఒకే చూశారు కదా. 2 చేతులు వచ్చేసి మంచి మల్ల పైన లైనింగ్ పెట్టాలి. చూడండి, ఎమ్మింగ్ చేయకుండానే బార్డర్ వచ్చింది కాబట్టి ఎమ్మింగ్ చేయకుండా మీకు కుట్టుకోవడం చూపిస్తా. కొత్తగా నేర్చుకునే వారికి అయితే మీరు బ్లౌజు చిన్న చిన్న వీడియోలు కాబట్టి ఒక్కొక్క పాట ఒక్కొక్కసారి చూసి మంచిగా నేర్చుకోవచ్చు. అందుకనే కొంచెం మీకు చూపిస్తున్నా. ఇప్పుడు మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి 2 మళ్ళీ ఇక్కడ తిరగమల్ల. ఇప్పుడు మనకు బయటికి కనిపించాలి కాబట్టి ఇక్కడ నుంచి కుడుతున్నా. ఎందుకంటే కొంచెం పైపింగ్ లాగా ఈ బార్డర్ కనిపించాలి. ఇట్లా 1/2 ఇంచు కుట్టులోకి పోయేలా చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాట్లు పెడుతున్నా. దారం కట్టు కాకుండా ఇప్పుడు వేసిన మన కుట్టు ఏదైతే ఉందో అది కట్టు కాకుండా చూసుకోవాలి. ఇలా కాట్లు పెట్టి ఉల్టా మలుపుతున్నా. ఇట్లా సాపుగాని నీట్గా ఈ పైపింగ్ లాగా కొంచెం కనిపించేలా ఉంచుకొని లాస్ట్ వరకు ఈ కుట్టు పైనుంచి వేసుకోవాలి. మంచి మల్ల పైన నీట్గా సేమ్ కలర్ దారం పెట్టి మంచి మల్ల పైన వేస్తే మనం కుట్టు వేసినట్టు కూడా తెలియదు, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని మీరు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే నీట్గా నేర్చుకోవాలని విడివిడిగా ఒక్కొక్క భాగం ఒక్కొక్క వీడిగా చూపిస్తున్నా. అంతా కలిసి ఒకే వీడిగా ఉన్న బ్లౌజులు మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇట్లా కూడా చూపిస్తే మీరు నేర్చుకుంటారని ఈ క్లాసులు కూడా పెట్టా కానీ కింద ఉంటాయి, చాలా దూరంలో ఉంటాయి వీడియోలు కాబట్టి కిందికి పోయి చూడలేరు కాబట్టి మళ్ళీ చూపిస్తున్నా. ఇది సంఖ వచ్చేసి ఒక 3 ఇంచులు ఉంటే సరిపోతుంది. మనం కుట్టినాక 2 ఇంచులు ఉండాలి. ఎందుకంటే చేతు ఆ ప్యాంట్స్ లేచినట్టు ఉండాలి. ఇంకో చేతు కూడా సేమ్ అది ఎట్లా కుట్టామో దీనిలాగానే ఇట్లా 3 ఇంచులు ఉంటే కుట్టినాక 1/2 ఇంచు పోతుంది. 2 ఇంచులన్నర సంఖ దగ్గర ఉంటుంది. చేతి పొడవు వచ్చేసి మనకు ఎవరికి ఎట్లా కొలత కుడతామో ఆ కొలత కుట్టుకోవాలి. చేతులు లేచినట్టు రావాలి నీట్గా ఆ ప్యాంట్స్. ఇది కూడా సేమ్ మనం అవతల ఫస్ట్ చేతు చూపించాను కదా, అది చేతి ఎట్లా కుట్టామో ఇది కూడా సేమ్ కుట్టుకోవాలి. మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి తిరగమల్లకు మలిపితే మన కుట్టు ఏడబడుతుందో కనిపించడానికి ఇక్కడ మలుపుతున్నా నేను. ఇప్పుడు నీట్గా 1/2 ఇంచు కుట్టు ఉండేలా కుట్టుకోవాలి. సాపుగా ఎంత నీట్గా కుట్టుకుంటే మనకు అంత పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా జారినట్టు లేకుండా కుట్టు లేవకుండా ఉంటుంది. చిన్న వీడియోలు కాబట్టి కొంచెం చూపిస్తున్నా కాబట్టి మొత్తం చూడండి, నేర్చుకోండి. ఈ ఒక 4 వీడియోలు చూశారంటే మీ బ్లౌజు మీరే పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం లేదు, చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మంచి మల్ల పైన కుట్టు పెట్టుకోవాలి నీట్గా. ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్టేక్ కాకుండా చెప్పుదామని చూపిస్తున్నా. చూడండి, 2 చేతులు కూడా కుట్టి చూపిస్తున్నా మీకు. కటింగ్ వీడియో కూడా నీట్ అర్థమైందని అనుకుంటున్నా. కుట్టడం కూడా ఎంతవరకు అర్థమైంది కామెంట్లో తెలియజేయండి. నీట్గా మంచి మల్ల పైన కుట్టు వేసినట్టు కూడా ఉండదు, మనకు మళ్ళీ తొడుకుంటుంటే జారిపోయినట్టు ఉండదు, చేతులు వేసినట్టు ఉంటుంది పర్ఫెక్ట్గా. సంఖ దగ్గర ఎంత తీసుకోవాలి, చేతులు వేసినట్టు ఉండడం ఎట్లయితే ఉంటుంది అన్నీ మీకు పర్ఫెక్ట్ కొలతలు చూపించాను. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మనం ఇప్పుడు ఫస్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో ఆ చేతి తెచ్చి దీనిపైన పెట్టి నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా 5.5 ఇంచులు పొడవు ఉంది, 3 ఇంచులు సంఖ ఉంది. 2 చేతులు రెడీ అయ్యాయి. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తిరగమల్ల మంచి మల్ల ఒకేలాగా సేమ్ పర్ఫెక్ట్గా చూపించాను.